ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి మనతో పాటు శ్రీ చరక కేరళ ఆయుర్వేద వైద్యశాల చైర్మన్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎవరి దగ్గర చూసినా ఇదే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో మెయిన్గా ఏ రీజన్స్ వల్ల ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ట్రీట్మెంట్ గురించి చెప్పండి. యాక్చువల్లీ డిస్క్ సమస్యలు అనేటప్పటికీ ఒక్క రోజులో ఏ పేషెంట్ కూడా డిస్క్ సమస్య అనేది ఫస్ట్ డే ఇట్ సెల్ఫే రాదు. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఇవాళ డిస్క్ సమస్య వచ్చింది అంటే ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ జనరల్గా ఎక్కువ శాతం పేషెంట్స్కి మొదట తీవ్రమైన మెడ నొప్పి, నడుము నొప్పి ఉంటుంది. అంటే ఆ మెడ దగ్గర, నడుము దగ్గర ఉన్న కండరాలు ఏదైతే ఉన్నాయో కండరాల్లో నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి మనం జనరల్గా ఏం చేస్తాం, ఆ స్టేజ్లో ఏదో కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసి మనం సబ్సైడ్ చేసుకుంటూ ఉంటాం. అది ఇంకా రిపీటెడ్గా బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఈ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్కిల్స్ వాడుతూ ఉంటాం. ఈ మజిల్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిన పెయిన్స్ మజిల్స్ ద్వారా లోపల ఉన్న ఎముకల మీద దాని ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల ఎముకకి మధ్యలో డిస్క్ అనేవి ఉంటుంది. దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్స్ అంటారు. అంటే మెడ నుంచి నడుము దాకా వెన్నెముక మొత్తంలో ఏదైతే ఎముకలు ఉన్నాయో ఒక్క ఎముకకి మధ్యలో ఈ డిస్క్ అనేది ఉంటుంది. అంటే డిస్క్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్ కుషన్ లాంటిది. అంటే ఆ డిస్క్ మధ్యలో నుంచి నరాలు అనేవి, నర్వ్ రూట్స్ అంటారు, నరాలు అనేవి పుట్టి ఆ నరాలు అనేవి చేతులకి, కాళ్ళకి, ఒళ్ళు మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఆ డిస్క్ చేసే పని ఏంటి, సడన్గా మనకి ఏమన్నా దెబ్బలు తగినప్పుడు కానీ, గొంతులో పడినప్పుడు కానీ, సడన్గా ఏమన్నా ఈ ట్రాఫిక్లు బాగుండి ఎగురు రోడ్లు ఉన్నప్పుడు కానీ ఏమవుతుందంటే ఆ డిస్క్ అనేది ఆ నరానికి ఏ రకమైన దెబ్బ తగలకుండా, నరానికి డ్యామేజ్ అవ్వకుండా డిస్క్ అనేది కాపాడుతూ ఉంటుంది. మనం ఇంకా నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఆ డిస్క్ అనేది కొంచెం బల్జ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ శాతం C3, C4, C4, C5, C5, C6 అండ్ C6, C7 అంటే ఇది మెడ భాగం అంటారు, దాన్ని సర్వైకల్ స్పైన్ అంటారు. నడుం భాగంలో L4, L5, L5, S1 అండ్ ఒక్కోసారి కేసెస్లో L3, L4 కూడా డిస్క్ అనేది స్టార్టింగ్లో కొంచెం బల్జింగ్ అంటారు. అంటే జస్ట్ డిస్క్లో కొంచెం లైట్ వాపు లాగా ఉంటుంది. ఆ టైంలో వాపు ఉన్నప్పుడు కూడా, డిస్క్ బల్జింగ్ ఉన్నప్పుడు కూడా మనకి మోస్ట్లీ ఆ సిమ్టమ్స్ ఏదైతే నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, మొద్దుబారటం, కరెంట్ షాక్లు అనేవి చేతులకి, కాళ్ళకి రావు. ఓన్లీ మెడ భాగంలోనే, నడుం భాగంలోనే ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ డిస్క్ బల్జింగ్ కూడా కొంచెం ముదిరిన తర్వాత ఆ బల్జ్ అయిన డిస్క్ కొంచెం పక్కకి జారుతుంది. దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు, లేదంటే డిస్క్ ప్రొట్రూజన్ అంటారు, దాని లేదంటే డిస్క్ హెర్నియేషన్ అంటారు. ఈ స్టేజ్లో ఏమవుతుంది, ఆ సైడ్లో ఉన్న నరం అనేది ప్రెస్ అవుతుంది. కాబట్టి ఆ వన్స్ నరం అనేది ప్రెస్ అయిన తర్వాత దాన్ని నర్వ్ కంప్రెషన్ అంటారు. నర్వ్ కంప్రెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మెడలో కనుక నర్వ్ కంప్రెషన్ స్టార్ట్ అయితే దాని ఎఫెక్ట్ చేతుల మీద పడుతుంది. అది చేతుల మీద, మెడ నుంచి చేతులు గుంజినట్టు ఉంటుంది, తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా. కొంతమంది కేసులు బాగా సివియర్ అయినప్పుడు చేయకూడదు, మొద్దుబారినట్టు, స్పర్శ తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే నర్వ్ కంప్రెషన్ నడుము భాగంలో ఉంటే నడుము నుంచి కింద కాళ్ళకి, అంటే మన ఈ బ్యాక్ నుంచి, ఆ తొడల వెనక భాగం నుంచి కింద వాళ్ళ కాళ్ళ వరకు తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా. ఒకసారి కాలు పైకి లిఫ్ట్ చేసి కాలు కిందకి పెట్టాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఎక్కువ శాతం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో, అంటే ప్రజెంట్ క్లైమేట్ అంతా వింటర్ సీజన్ కాబట్టి ఈ వింటర్ సీజన్ జనరల్గానే వాతం అనేది ప్రకోపించే స్టేజ్, వాతావరణం అంటే వాతం అనేది అగ్రివేట్ అయ్యే స్టేజ్ ఉన్న క్లైమేట్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ చలికాలం సాయంత్రం 6 అయిన తర్వాత, తెల్లారి నిద్ర లేచిన తర్వాత మొదటి 1 hour పాటు పేషెంట్ చాలా ఇబ్బంది పడతారు. ఆ తర్వాత కొంచెం ఎండ వచ్చే కొద్దీ, వాతం తగ్గుతూ ఉండే కొద్దీ మీకు సిమ్టమ్స్ అనేవి, ఇబ్బంది అనేది కొంచెం తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్తే. డాక్టర్ గారు మాట్లాడారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అయితే సార్, మా మదర్ కి మామూలుగా మోకాళ్ళు అరిగిపోయాయి సార్. 2 మోకాళ్ళు అరిగాయి. ఆమె ఏజ్ 50 years. అయితే మోకాళ్ళు అరిగినాయి, తగ్గిపోయినాయి సార్. అది మెడిసిన్స్ వాడితే నొప్పి కంట్రోల్లో ఉంది. కాకపోతే నడుము నొప్పి ఇంకెక్కువ అయింది సార్. నడుము నుంచి మెడ నుంచి నడుముకు విపరీతమైన నొప్పి. అసలు ఒక్క నిమిషం కూడా నడుము కూర్చొనిస్తలేదు. MRI తీయించాము, మామూలు ఎక్స్రే తీయించాము. అందులో ఏజ్ చూసినా ఏజ్ రిలేటెడ్ గా, మామూలుగా ఏజ్ పెరుగుతుంది కాబట్టి మామూలుగా అరుగుదల ఉంది, అంతేగాని సివియర్ గా మామూలుగా సర్జరీ చేసేంత ప్రాబ్లం ఏం లేదంటున్నారు. అయితే ఎన్ని మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ రాస్తున్నారు సార్. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా అసలు ఏమి నొప్పి అనేది ఇంత కూడా కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఎందుకంటారు నొప్పి? ఒకవేళ ఈ నొప్పికి మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఆ మోకాలు నొప్పులు ఒక సమస్య చెప్తున్నారు, ఇంకోటి నడుము భాగం నుంచి మెడ దాకా పెయిన్ అనేది వస్తుందన్నారు. మోకాలు నొప్పులు అనేది మేబీ మీరు అన్నట్టు ఏజ్ ఎక్కువ అవటం వల్ల ఎముకల్లో గుజ్జు తగ్గిపోయి డీజనరేటివ్ చేంజెస్ అంటారు, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే మనకి మోకాలు చిప్పల్లోకి వాతం అనేది వచ్చి అక్కడ డ్రై అయిపోవటము, అదొక సమస్య. ఇంకోటి
నడుము భాగం నుంచి మెడ భాగం దాకా పెయిన్ వస్తుందన్నారు. అంటే మీకు ఆ మెడ భాగం నుంచి నడుము వెన్నుముక మొత్తం కూడా మేబీ డిస్క్ అనేది కొంచెం బల్జింగ్ అయి ఉండొచ్చు. మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ తీసారంటున్నారు కాబట్టి లైవ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి ఎంఆర్ఐ స్కాన్లో ఈ రిపోర్ట్లు ఏముందో క్లియర్గా చెప్పండి. దాన్ని బట్టి మీరు ఇక్కడ రావాలా లేదంటే ఇంటి దగ్గర కొన్ని పద్ధతుల ద్వారా తగ్గుతుందో ఏంటి ఫోన్లో చెప్తాము. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సో కొంతమందికి ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి బెడ్ రెస్ట్ తీసుకోండి, లేదంటే ఫిజియోథెరపీ చేయించుకోండి తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. కానీ ఎంత బెడ్ రెస్ట్ తీయించుకున్నా కూడా, ఎంత ఫిజియోథెరపీ చేయించుకున్నా కూడా మళ్ళీ అవే కంప్లైంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల అంటారు? ఇప్పుడు డిస్క్ అనేది పక్కకి జరిగిన తర్వాత మనం మంచం మీద పడుకుంటే డిస్క్ అయితే లోపలికి వెళ్ళదు కదా. ఇప్పుడు డిస్క్ బయటకు జరిగింది, సరే డాక్టర్స్ అనేవాళ్ళు జనరల్గా బెడ్ రెస్ట్ తీసుకొని చెప్తారు. అంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల బయటకు వచ్చిన డిస్క్ లోపలికి వెళ్తుందని అయితే కాదు, జస్ట్ టెంపరీగా ఆ పర్టికులర్ ఏరియా మీద బరువు ఎక్కువ పడకుండా ఉంటుంది. ఇప్పుడు కూర్చున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు డిస్క్ ప్రాబ్లం ఉందనుకుని ఇప్పుడు కూర్చొని ఉన్నాను, నా బరువు అంతా ఎక్కడ పడుతుంది, కరెక్ట్గా వచ్చి నడుము భాగంలో పడుతుంది. అదే ఏరియాలో డిస్క్ కనుక ప్రాబ్లం ఉండుంటే ఇంకా మనం మన బరువు అంతా దాని మీద వేయటం వల్ల ఇంకా సమస్య ముదురుతుంది. కాబట్టి ఏం చేస్తారు డాక్టర్స్, ఎక్కువ కాలం పడుకొని ఉండండి అని చెప్తారు. అంతేగాని పడుకున్నంత మాత్రాన డిస్క్ ఏదో లోపలికి వెళ్ళిపోతుందని కాదు. అంటే టెంపరీగా కొన్ని రోజుల పాటు ఏదో అలా సాటిస్ఫైడ్గా కొంచెం నొప్పులు తగ్గి కొంచెం ఫ్రీగా ఉంటుంది అంతే. మళ్ళీ లేచి పనిచేసే టైంలో మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒకటే చెప్పేది ఏంటంటే ఈ లైవ్ ద్వారా డిస్క్ అనేది వన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత మీరు దానికి ఎంత తొందరగా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత మంచిది. మనం కాలయాపన చేసే కొద్దీ లేదంటే పెయిన్ కిల్లర్స్, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీలు, ఇంకా వెన్నెముక ఇంజెక్షన్ తీసుకోవటం ఇవన్నీ చేయటం వల్ల మీకు తాత్కాలికంగా టెంపరీగా అయితే మీకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆ డిస్క్ సమస్య రావడానికి మూల కారణం ఏదైతే ఉందో మూల కారణానికి మాత్రం మీరు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. అది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది మూల కారణానికి చికిత్స తీసుకుంటా మీకున్న ఇబ్బందులకి ట్రీట్మెంట్ మీరు తర్వాత తీసుకోగలిగితే ఈ డిస్క్ సమస్యల నుంచి మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పటికీ ఈ సమస్య లేకుండా హ్యాపీగా ఉండవచ్చు. ఓకే, ఉప్పల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఈ ఎడమ చెయ్యి బాగా లాగుతుందండి. ఓకే, ఎడమ చెయ్యి లాగి ఎడమ కాలు ఇట్లా ముద్దవారినట్టు అయ్యి చిట్కనేలు ఉంటుంది కదండి ఎడమ చెయ్యిదే, అత్తి మీరు వస్తుంది, మెడలు వస్తాయి. దాని వల్ల అసలు తగ్గట్లేదు, మందులు వాడితే. ఓకే, మరి మీరు ఎంఆర్ఐ స్కానింగ్ ఏమైనా చూపించారమ్మా? తీపియలేదండి, మామూలు ఎక్స్రే చేయించినాము. దాని వల్ల ఇప్పుడు నడుము ఆ సైడే నడుము కూడా వస్తుంది. అదే జనరల్గా మీకు మెడ భాగంలో నొప్పి అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ అనేవి క్లియర్ కట్గా తెలిసిపోతున్నాయి. ఈ మెడ భాగంలో నడుము భాగంలో డిస్కులు అనేవి పక్కకి జరిగి నరం అనేది ప్రెస్ అవుతూ ఉంది. ఆ నరం ప్రెస్ అవటం వల్ల మీకు మెడ నుంచి చేతులకి, నడుము నుంచి కాళ్ళకి వస్తూ ఉంది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే ఏదో ఒక దగ్గరే సివియర్గా ఉంటుంది, నడుము దగ్గర మెడ దగ్గర మొదట్లో సివియర్గా ఉంటుంది. మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ మెడ భాగం సివియర్గా ఉండాలి, కొన్ని రోజుల తర్వాత నడుము భాగంలో వస్తుంది, నడుము భాగంలో బాగా సివియర్గా ఉండాలి, కొన్ని రోజులకి మెడ భాగంలో వస్తూ ఉంటుంది. ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు, పూర్తిగా డిస్కులు పక్కకు వచ్చి నరం ఒత్తిపోతుంది. కాబట్టి ఈ టైంలో మందులు మాత్రం పనిచేయవు. మేము అంతకుముందు చాలా టీవీ షోలో కూడా మేము చెప్పాము, వన్స్ డిస్క్ బయటకు వచ్చి నరం ఒత్తిపోయిన తర్వాత మందులు వేసుకుంటే డిస్కులు లోపలికి వెళ్ళవు, నరాలు ఫ్రీ అవ్వవు. మీకు ఎక్కడైతే డిస్క్ బయటకు వచ్చి నరం ఒత్తిపోతుందో ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేయాలి. ఆ ప్రాంతంలో ట్రీట్మెంట్ చేయాలంటే ప్రపంచం మొత్తంలో రెండు పద్ధతులు, ఒకటి ఆపరేషన్ చేయించుకోవడం, రెండోది ఆపరేషన్ లేకుండా మీకు తగ్గాలనుకుంటే మేము చెప్పిన ఈ కేరళ పంచకర్మ చికిత్సలు, వీటితోనే మీకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది. ఇంకా అశ్రద్ధ చేయకండి, మందులు వాడుకుని కాలయాపన చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి కలవండి ఒకసారి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నాకు సర్వైకల్ స్పైనలోసిస్ ఉందండి, T5, T6, T7, T8 అండి. డిస్క్ బల్జెస్ అని ఇచ్చారు. కేరళ కోటకల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి లాస్ట్ 3 months బ్యాక్. అయినా కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంటుందండి. ఓకే, అంటే మీరు మెడిసిన్స్ వాడారా, పంచకర్మ చికిత్సలు చేయించుకున్నారా? పంచకర్మకి తీసుకున్నాను సార్, 15 days ఉన్నాను అక్కడ. ఓకే, కోటకల్లో. తర్వాత మళ్ళీ రివ్యూ మీరు మెడిసిన్స్ ఏం వాడలేదండి? మెడిసిన్స్ ఒక 45 days కి ఇచ్చారండి, వాడుతున్నాను ఆల్రెడీ. బట్ కొంచెం లైట్ గా తలకే తిప్పడం లాంటి అలా జరుగుతుందండి. పెయిన్ తక్కువ అయింది, ఇది ఎక్కువ అవుతుందండి. ఓకే, గిడ్డినెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు ప్రస్తుతానికి. అవునండి, పెయిన్ తగ్గింది. యాక్చువల్గా ఏంటంటే పెయిన్ ఉండటం ఒకటి, గిడ్డినెస్ ఉండటం ఒకటి, ఆ మెడ భాగం అంతా టైట్గా అయిపోయినట్టు ఉంటాం, మెడ భాగం నుంచి చేతులకి తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు కరెంట్ షాకులు ఉంటాయి. ఇవన్నీ కూడా సీ స్పైన్కి సంబంధించిన లక్షణాలు. కాబట్టి మీకు ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఆల్రెడీ డయాగ్నోస్ అయింది. కాబట్టి మీకు ఏంటంటే ఆల్రెడీ పెయిన్స్ అనేవి కంట్రోల్ అని, గిడ్డినెస్ మాత్రం అవుతుంది. కాబట్టి గిడ్డినెస్కు చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో.
ఈ నస్యకర్మ అంటారు, నస్య థెరపీ అంటారు. ఈ పంచకర్మల్లో ఒక ట్రీట్మెంట్ అనమాట అది. ఆ నస్య థెరపీ అనేది మీరు ఇంటి దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. మీరు కుదిరితే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి కలవండి, మీ రిపోర్ట్స్ అని తీసుకుని వచ్చి ఆ సింపుల్ ట్రీట్మెంట్ ఎలా ఫాలో చేయాలండి మేము చెప్తాము. మీరు అది ఇంటి దగ్గర ఫాలో చేయండి. మీరు ఈ పంచకర్మ ఫుల్ ప్లేడ్జ్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే ఈ సింపుల్ ట్రీట్మెంట్ మీకు చాలా వరకు నయమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఓకే డాక్టర్, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హాస్పిటల్ ఎక్కడ మేడం ఇది? శ్రీకాంత్ గారు చెప్పండి. హాస్పిటల్ ఎక్కడ మేడం? హాస్పిటల్ ఎక్కడ అడుగుతున్నారు? శ్రీకాంత్ గారు మీ సమస్య చెప్పండి. మాకు ఇది మెడల్ వస్తున్నాయండి, అప్పుడప్పుడు ఓకే. మోకాలు నొప్పి వస్తుంది. అంటే ఈ మనం ఎన్ఆర్ఐ తీసిన ఏం ప్రాబ్లం లేదు, అది ఏ టెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. దాంట్లో ఒకసారి ఇప్పుడు టీవీ చూసామన్నమాట, మేము హాస్పిటల్ వెళ్తామని. ఇది మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ కాల్ చేయండి. మా హాస్పిటల్ స్టాఫ్ మీకు అడ్రస్ చెప్తారు క్లియర్గా. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చి కలండి. మిగతా రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మీ సమస్య ఏంటి కూడా వినిన తర్వాత దానికి ఏం చేయాలి ఏంటి అనేది మేము చెప్తాం. అది ఫాలో చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే డాక్టర్, సో ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి? ఓన్లీ డిస్క్ ప్రాబ్లమ్స్కి ఇది వర్తిస్తుందా, లేకుంటే అదర్ ప్రాబ్లమ్స్ కూడా వాడవచ్చు అంటారా? అంటే యాక్చువల్లీ ప్రజెంట్ మేము స్టార్టింగ్ హాస్పిటల్ పెట్టి 15 years అయిందండి. మేము పెట్టింది స్టార్టింగ్ మొదట 1 year 2 years పాటు అన్ని కేసులు ఎలా డీల్ చేసేవాళ్ళం, అంటే మోస్ట్లీ అన్ని ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళం. ఎందుకంటే పంచకర్మ అనేది అన్ని ట్రీట్మెంట్స్కి పనిచేస్తుంది. కానీ ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, పుట్టిన 15 years నుంచి అప్ టు 70 years అందరూ కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక దీంట్లో ఆ నడుము నొప్పి మెడ నొప్పులు దీంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఆయుర్వేదిక్లో ఇట్లాంటి వెన్నెముకకు సంబంధించిన స్పెషల్ హాస్పిటల్ ఎందుకు ఉండకూడదని చెప్పి మేము ప్లాన్ చేసి ఓన్లీ స్పైన్కి సంబంధించిన హాస్పిటల్ ఒకటి ఉండాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ప్రజెంట్ ఒక 10-15 years నుంచి కంప్లీట్గా ఆయుర్వేదంలో కేరళ పంచకర్మ చికిత్సలతో వెన్నెముక సమస్యలను తగ్గించే హాస్పిటల్ టోటల్ మన తెలంగాణ ఆంధ్ర మొత్తం ఇది ఒక్కటే ఉంది. ఓన్లీ వెన్నెముక సంబంధించిన కేసులు మాత్రమే 90% మేము డీల్ చేస్తాము. ఎక్కడెక్కడి నుంచో తగ్గని పేషెంట్లు, అల్లోపతి ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్, అన్ని ట్రీట్మెంట్స్ అయిన వాళ్ళు కూడా, తీవ్రంగా ఇంకా తగ్గని వాళ్ళు కూడా, ఆపరేషన్ అయిన వాళ్ళకి, ఆపరేషన్ అని చెప్పిన వాళ్ళకి కూడా ఈ కేరళ పంచకర్మ చికిత్సలు నెంబర్ 1గా పనిచేస్తాయి. కాబట్టి మెయిన్గా మేము చూసేది మాత్రం ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రొట్రూజన్స్, ఈ కేసులే మోస్ట్లీ మేము చూసే కేసెస్. ఓకే, సో అన్ని సిస్టమ్స్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఆయుర్వేదిక్ వస్తున్నారు? అంటే అవేర్నెస్ లేకనా, లేదంటే దేనివల్ల అంటారు? ఇప్పుడు పెయిన్ వస్తుంది, పెయిన్ కిల్లర్ వేస్తున్నారు, దాని టాబ్లెట్ ఒక టైం ఒక 6 hours 8 hours ఉంటుంది, పెయిన్ తగ్గుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకే పెయిన్ వచ్చింది, మీకే వచ్చింది, ఎన్ని రోజులు మీరు వెయిట్ చేస్తారు? అట్లా ఎంతకాలం మీరు టాబ్లెట్స్ వేసుకుని ఉంటారు? టాబ్లెట్స్ వేసుకుని కొన్ని రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ లివర్ మీద, కిడ్నీ మీద పడుతూ ఉంటుంది. ఈవెన్ హోమియోపతిలో కూడా వాళ్ళు ఇచ్చేది మందులే. హోమియోపతిలో కూడా ఈ స్పెషల్ ట్రీట్మెంట్స్ పంచకర్మ లాగా వాళ్ళు ఏదో ఆపరేషన్ చేసేది లేదు. అంటే అల్లోపతి డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, పంచకర్మ చేసే డాక్టర్స్ పంచకర్మలు చేస్తాం. కానీ హోమియోపతిలో వేరే ఆప్షన్ వాళ్ళు ఓన్లీ మెడిసిన్సే ఇస్తారు. ఆల్రెడీ మనం అంతకుముందు అనుకున్నాం డిస్కులు పక్క జరిగి నరాలు ఒత్తుకుపోతున్న స్టేజ్లో ఏ మందు పనిచేయదు. ఈవెన్ మేము మందులు ఇచ్చినా పనిచేయవు. ఈవెన్ ఆయుర్వేద మందులు ఇచ్చినా సరే డిస్కులు పూర్తిగా జరిగి నరాలు ఒత్తుకుపోతున్న స్టేజ్లో ట్యాబ్లెట్ చేసుకుంటే ట్యాబ్లెట్ వెళ్ళి డిస్క్ని లోపలికి నెట్టలేదు, ప్లస్ ఆ నరాన్ని ఫ్రీ చేయలేదు. కాబట్టి అది ఏ మందులైనా సరే, అల్లోపతి మందులైనా, ఆయుర్వేద మందులైనా, హోమియోపతి మందులు, ఏ మందులు పనిచేయవు. కాబట్టి ఇంకా ఆ టైంలో మాత్రం కంపల్సరీగా పేషెంట్లకి ఐదర్ సర్జరీ లేదంటే పంచకర్మ చికిత్సలు. ప్రపంచం మొత్తంలో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ సర్జరీ చేసుకుంటే 99% సక్సెస్ రేట్ లేదు. అంటే చేతులు చచ్చిపడిపోతాయేమో, కాళ్ళు చచ్చిపడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆపరేషన్ లేకుండా ఒక ప్రయత్నం చేద్దాం అని వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు ఇక్కడికి. డెఫినెట్గా వాళ్ళకి ఇదే చివరి ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ దీంతో వీళ్ళకి ప్రాబ్లం కంప్లీట్ సాల్వ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆపరేషన్లు ఇంక వేరే ఆలోచన లేకుండా పర్ఫెక్ట్గా ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో కొన్ని కేసెస్లో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సర్జరీయే ఇంకా లాస్ట్ ఆప్షన్, తర్వాత ఇంకే ఆప్షన్ లేదు అనేసి. కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఇందాక 98% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్తున్నారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇందాక డిస్క్ పక్కకు జరిగితే దాన్ని తీసేస్తారు అనేసి. సో ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత డిస్క్ అనేది జనం కట్ చేసి లామినెక్టమీ అంటారు. అంటే ఆ బయటకు వచ్చిన ప్రొట్రూడ్ అయిన దాన్ని కట్ చేసి తీస్తారు. తీసిన తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మనం ఆల్రెడీ అంతకుముందు అనుకున్నాం, ఈ వెన్నెముక అనేది ఒక పూసల దండలాగా ఉంటుంది. అంటే పైనుంచి కింద దాకా పూసలు ఉన్నట్టు ఉంటాయి. కింద పూస ఎఫెక్ట్ అయిందనుకోండి, దాటమేటికి పైన పూసలన్నీ కూడా కింద జారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుంది, అదే సేమ్ ఇదే అవుతుంది. కింద కట్ చేయడం వల్ల పైన ఉన్నవి కూడా స్లో కిందకి జారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, జారకుండా సర్జరీ అయిన తర్వాత వచ్చే పేషెంట్స్కి ఎక్కువ ఏం చేస్తామంటే, వన్స్ ఎట్లా కట్ చేసి దాన్ని అయితే మళ్ళీ మనం అక్కడ ఏం పెట్టలేము. కనీసం మళ్ళీ పైన ఉన్న ఎముకలు కానీ కింద ఎక్కడైతే ఆపరేషన్ అయిందో ఆ ఏరియాలో మళ్ళీ ప్రాబ్లం లేకుండా నరాలు అనేవి హెల్దీగా ఉండటం కోసం
ఆ పైన ఉన్న కండరాలు మొత్తానికి కూడా బలం ఇవ్వాలి. బలం లేకపోవడం వల్లే జారుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ పైన మజిల్స్ అన్ని ఏం చేస్తాయి, ఆ బోన్స్ని కానీ డిసిలు కానీ నరాలు కానీ అటు ఇటు కదలకుండా గట్టిగా పట్టుంచుతాయి. ఎప్పుడైతే వీక్ అవుతాయో ఆటోమేటిక్గా అన్నీ జారుతూ ఉంటాయి. ఈ పైన మజిల్ అట్లా ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా దక్కకుండా వచ్చే పేషెంట్కి ఎక్కువ మేము చేసేది ఈ వెన్నుముకలు ఆ నరాలకి, ఆ ఎముకలకి, ఆ డిస్కులకి కట్ అయిన ఆ ఏరియా ప్రాంతాన్ని బలం ఇచ్చుకుంటా ఈ పైన మజిల్స్ కూడా కంప్లీట్గా స్ట్రెంథన్ చేయగలిగితే మళ్ళీ అది జారకుండా మళ్ళీ దాని ఎఫెక్ట్ నరాల మీద ఎముకల మీద పడకుండా హ్యాపీగా ఉంటారు పేషెంట్. ఆ చికిత్సలు చేస్తాం. ఆపరేషన్ చెప్పిన వాళ్ళకి ఏంటంటే ఆ డిస్క్ని వీలైనంతగా దాని పొజిషన్లో పెట్టి నరాన్ని ఫ్రీ చేసి ఆ ఏరియా మొత్తం బలం అవటం వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఇంకెప్పటికీ ఈ సమస్య రాకుండా రిపీట్ అవ్వకుండా శాశ్వతంగా ఇట్లా సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా పేరు చిన్నారెడ్డి మేడం. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నాకు ఒక 1 year ముందర కింద పడి ఉన్నా సార్ స్టెప్ మీద. కానీ అప్పుడు నాకేం అనిపించలేదు. మన చల్లనీళ్ళు మామూలు నీళ్ళు వాటర్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం తిమ్మిరి వస్తుంది మేడం. ఆ తిమ్మిరి సార్ అది మామూలుగా ఏమవుతుంది నేను కాదని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నడిమిది రాయేస్తా మా సీజన్ ఉంది కదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన నీకు C5 C6 వచ్చి మధ్యలో నరం ప్రెస్ అయింది, ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది నీకు అని చెప్పినాడు. కానీ ఇంకోసారి దగ్గరికి ఇద్దరు అపోలో కూడా పోయినాను చెన్నైకి. పోతే ఆ సార్ కూడా ఆపరేషన్ అంటే అవసరం లేదు దీనికి టాబ్లెట్స్ అని చెప్పి టాబ్లెట్ పెట్టినారు. ముఖ్యంగా బైక్ తోలకూడదు, బైక్ చాలా నిలబెట్టాలని చెప్పాడు. కానీ దీని గురించి ఆలోచిస్తే చాలా భయంగా ఉంటుంది సార్. ఈ లెఫ్ట్ హ్యాండ్ మటుకు ఒక తిమ్మిరి వస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్ అదే ఒక్కరు వచ్చి తెలిస్తే తగ్గిపోతుంది అనమాట. కానీ దీనివల్ల ఫ్యూచర్ లో ఉన్న ప్రాబ్లమ్ సార్ నాకు. యాక్చువల్లీ మీరు చెప్పిన ప్రకారం ఏదైతే C6 C7లో ఆ డిస్క్ పక్క జరిగి నరం ఒత్తిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్పారంటున్నారు. ఈ స్టేజ్లో మీరు భయపడటం వల్ల మీ సమస్య అయితే పరిష్కారం కాదు. దానికి ఇమీడియట్గా ఏదో ఒక సొల్యూషన్ అనేది మీరు కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఎంతగా రెస్ట్ తీసుకుంటం వల్ల లేదంటే బైక్ మీరు జర్నీ చేయకుండా ఎక్కువ మీరు విశ్రాంతిగా ఉండటం వల్ల మీకు డెఫినెట్గా మీకు సిమ్టమ్స్ అయితే కొంచెం తగినట్టు అనిపిస్తుంది. కానీ ఇలా ఎంతకాలం ఉండగలరు అనేది మీరు ఆలోచించాలి. జీవితాంతం మరి బైక్ తోలకుండా జీవితాంతం మీరు రెస్ట్ తీసుకుంటే అయితే ఉండలేరు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఇట్లాంటి వారి పరిష్కారం కోసం మీరు చూడాలనుకుంటే కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే మీకు ఎక్కడైతే నరం ఒత్తిపోయి డిస్క్ కొంచెం పక్క జరిగిందన్నారో ఆ నరాన్ని ఫ్రీ చేసి ఆ డిస్క్ని వీలైనంతగా దాని పొజిషన్లో పెట్టి మళ్ళీ పైన కండరాలు మొత్తానికి అంటే ఈ మెడభాగం చుట్టూ ఉన్న కండరాలు మొత్తానికి బలం ఇవ్వటం వల్ల మీకు ఈ సమస్య నుంచి శాశ్వతంగా తగ్గిపోతుంది. డిలే చేయకుండా తొందరగా వచ్చి మీరు వచ్చి కలవండి ఒకసారి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నాకు స్పాండిలోసిస్ ఉన్నది. నేను ఇక్కడ మెడ నరాలను చూపించుకుంటే ఇక్కడ ఏది న్యూరో సర్జన్ దగ్గర చూపించుకుంటే అన్నారు కదా నీకు మెడ బొక్కల సందలకి ఉండే నరం చిట్కిపోయిందని అన్నారు మేడం. ఇది చట్కిందని అన్నారు. దానివల్ల కుడి చేయికి ముద్దు బారిపోయి మొత్తానికి ఈ చేతులు స్పర్శ పోతలేదు మేడం. పోతే మళ్ళీ అదే విధంగా లంబారు అని ముద్దుపూస బొక్కల మీద నరం మొత్తం గుంజుకుపోతుంది. అది వచ్చేటానికి నువ్వు తీసుకుని దానివల్ల నా మొత్తం కుడి కాదు చేయి మొత్తం ముద్దుబారి జీకిన కానీ మేడం. ఇప్పుడు మీకు మరి చికిత్స ఏమని చెప్పారు, ఏం చేయాలని చెప్పారు ట్రీట్మెంట్? అయితే ఇక్కడ ఈ న్యూరో సర్జన్లకు న్యూరో ఫిజిషియన్లకు చూపిస్తే వాళ్ళు హైదరాబాద్ హాస్పిటల్ కు రాశారు మేడం. రాస్తే అక్కడి మళ్ళీ రోడ్ హాస్పిటల్ ఆడ చూపిస్తే నువ్వు ఎడికి బారైపోయింది, నువ్వు మందులు వాడవచ్చిందో కానీ అది మెడ బొక్కల సందులకి వెళ్ళి చచ్చుకున్న నరాన్ని అది అమెరికా పోయినా కానీ ఆపరేషన్ చేయరాదు. ఇలా నీ లైఫ్ తింటే అదే మీకు ఆపరేషన్ చేయాలంటే అమెరికా దాకా కూడా వెళ్ళక్కర్లేదు. అమెరికాలో ఇక్కడే చేస్తున్నారు చాలా మంది డాక్టర్స్ కూడా. కానీ మీ వయసు చూస్తే చాలా పెద్ద వయసులాగా అనిపిస్తుంది. ప్లస్ ఆపరేషన్ చేసినా సరే ఈ వయసులో కాదు, జనకి చిన్న వయసు వాళ్ళకే సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి మీ వయసులో సక్సెస్ రేట్ ఉండదనే ఉద్దేశంతో మేబీ మీకు డాక్టర్స్ ఇంకా మందులు ఇచ్చి మిమ్మల్ని అలా కాలేపని చేపిస్తూ ఉండొచ్చు. కానీ ఇంకా ముదిరిపోతే ఆల్రెడీ చేతులు కాలు బాగా వీక్ అయిపోయింది, మొద్దుబారిపోతుంది, స్పర్శ తగ్గిపోతుంది, చచ్చిపడిపోయే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఈ ఏజ్లో ఉన్న పేషెంట్స్ కూడా ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చాలా గ్యారంటీగా చాలా బాగా పనిచేస్తాయి.
మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్గా డిస్కస్ చేయండి మాతో. దాన్ని బట్టి మీకు ఇక్కడ రావాలా, లేదంటే మందులు పంపిస్తే తగ్గుతుందా, లేదంటే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందని చెప్తాము. మీరు అది ఫాలో చేయండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం సంపత్, మేము మంతని మేడం. చెప్పండి సార్. మాది ఒకటి సార్ ప్రాబ్లం, ఒకటి మా మిస్సెస్ సార్ 27 years ఉంటుంది సార్. అయితే బ్యాక్ సైడ్ పెయిన్ ఉంటే మేము న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాం సార్. న్యూరో సర్జన్ నుండి అది కొంచెం డిస్క్ L5 L4 దగ్గర కొంచెం జరిగినట్టు ఉంది, అది సర్జరీ చేయాలని అంటున్నారు సార్. అయితే కాళ్ళు అంతా తిమ్మిరి పట్టడం, ఇక్కడ స్పర్శ లేనట్టు ఉండడం, కాలు తీసి కాలు పెట్టేటప్పుడు కొంచెం అవస్థ పడుతుంది సార్. ఇది మనకి సర్జరీ ఇది చేయించడా సార్, లేకుంటే మన దాంట్లో ఏమన్నా వాడితే పరిష్కారం? అంటే మీకు ఆల్రెడీ సర్జరీ చెప్పారు కాబట్టి డిస్కులు పక్క జరిగి నరం ఒత్తిపోతుంది కాబట్టి మీకు నడుము భాగం నుంచి కింద కాల వరకు స్పర్శ తగినట్టు మొద్దుమన్నట్టు ఉంటా ఉంది. ఆల్రెడీ సర్జరీ చెప్పారు, సర్జరీ చెప్పినా సరే గ్యారంటీ అనేది చాలా వరకు తక్కువ ఉంటుందండి. సర్జరీ మీకు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి ఒకసారి సర్జరీ లేకుండా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే కనుక మీకు కేరళ పంచకర్మ చికిత్సలు వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా సర్జరీ అనే ఆలోచన కూడా రాదు. గ్యారంటీగా కేరళ పంచకర్మ చికిత్సలతోనే మీకు ఇట్లాంటి సమస్యలు అనేవి పూర్తిగా నయమవుతాయి. సర్జరీ చేయడం వల్ల ఒక్కోసారి ఏమైనా అనుకోని జరిగితే కనుక చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఇంకా డిలే చేయకుండా మందులు వాడటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. డిలే చేయకుండా ఇమీడియట్గా కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి, మీకు గ్యారంటీగా ఇట్లాంటి సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఓకే డాక్టర్, ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? యాక్చువల్లీ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేసేటప్పుడు 3 స్టేజ్లు ఉంటుందండి. చాలామందికి ఈ విషయం తెలియదు. అంటే పంచకర్మ అంటే ఆయిల్తో రుచి చేసుకోవడం, లేదా నడుము చుట్టూ మెడ చుట్టూ పిండి పెట్టుకొని నూనె ఫిల్ చేసుకోవడం, లేదంటే కాపురం లాగా పెట్టుకోవడం, స్టీమ్ బాత్ తీసుకోవడం అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన మసాజ్ చేయటము, స్టీమ్ బాత్ తీసుకోవటము, హెర్బల్స్తో వెనుముక అంతా కాపురంలా పెట్టడము, నడుము చుట్టూ మెడ చుట్టూ పిండిలాగా పెట్టి నూనె పెట్టి, ఇవన్నీ కూడా ఫస్ట్ స్టేజ్. అంటే దాన్నే పూర్వకర్మలు అంటారు. అంటే పూర్వకర్మలు, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మ అని 3 స్టేజ్లు ఉంటుంది పంచకర్మ. ఈ పూర్వకర్మలో చేసేది ఇప్పుడు మనం చెప్పిన ఈ మసాజు, స్టీమ్ బాత్ ఇవన్నీ. ఈ తర్వాత చేసేది ప్రధాన కర్మ, అంటే మెయిన్ ట్రీట్మెంట్స్ ఇవే. అంటే ప్రధానం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వీటినే పంచకర్మలు అంటారు. ఈ పంచకర్మలో వమనము, విరేచనము, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని చెప్పి 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాల పంచకర్మలు కూడా చేసిన తర్వాత లాస్ట్లో చెప్పేది పశ్చాత్ కర్మ. అంటే ఆఫ్టర్ పంచకర్మ పేషెంట్ ఎలా ఉండాలి, మందులు ఏం వేసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇదే పశ్చాత్ కర్మలో ప్రతి పేషెంట్కి ఒకే రకమైన ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఉండదు కాబట్టి మనిషి మారుతూ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ పేషెంట్కి దేనివల్ల ఈ సమస్య వచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టు పశ్చాత్ కర్మ అంటే పంచకర్మ అయిన తర్వాత ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన ఆహారం తినాలి, ఏం చేయాలని మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అనిత గారు. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి అనిత గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు మెడ నొప్పులు ఫస్ట్ వచ్చాయండి, తల నరాలు మెడ నొప్పులతో బాధ అయింది. ఇప్పుడు 2 జబ్బల నడుమల నొప్పి ఉంటుండే, కొంచెం ఎక్కువ కొంచెం స్ట్రెయిన్ అయితే మొత్తం ఇక చాలా మెడ వాపు వచ్చేసి బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నడుము ఇప్పుడు మళ్ళీ కూర్చుంటే లేవడానికి వస్తలేదు. కూర్చునే దగ్గర ఇప్పుడు కూర్చుండి లేవడానికి ప్రాబ్లం అవుతుంది. చేసేటప్పుడు ప్రాణం వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఏదైనా జర్నీ చేసినా కానీ బాధ అవుతుంది. అది ఇప్పుడు మేము చెప్పింది జస్ట్ ఒక 5 minutes బ్యాక్ చెప్పింది కూడా ఇదే అనిత గారు. మొదట్లో ఎవరికి కూడా డైరెక్ట్గా నరం ఉత్తుపోవటం అనేది జరగదు. మీరు చెప్పారు క్లియర్గా, ఓన్లీ మెడ నొప్పి ఉండేది, తర్వాత జబ్బల మధ్యలో వచ్చిందంటున్నారు, తర్వాత మెడంతా వాపు వస్తుందంటున్నారు. ఇప్పుడు ఏమన్నా ఇంకా ముదిరిపోయి నడుము భాగానికి కూడా సేమ్ అదే ప్రాబ్లం స్ప్రెడ్ అయింది. అంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన పాయింట్ అయిన వల్ల వెన్నెముక అనేది పూసల దండలాగా ఉంటుంది కాబట్టి పైన స్టార్ట్ అయిన సమస్య రోజు కింద దిగుతూ ఉంటుంది. దాని ఎఫెక్టు వెనక చేతులకి, కాళ్ళకి తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుమాన్నట్టు, కరెంట్ షాక్ లాగా విపరీతమైన నొప్పి ఉండటం జరుగుతూ ఉంటుంది. తెలిసేదలికి మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారు. డిలే చేయకుండా ఇమీడియట్గా ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవండి. ఈ కేరళ పంచకర్మ చికిత్సలు మీకు సూట్ అవుతాయా లేదంటే మందులతోనే తగ్గుతుందా అనేది చూసి మీకు ఏది చికిత్స సూట్ అవుతుందో చూసి అది ప్లాన్ చేస్తాము. డెఫినెట్గా మీరు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఓకే డాక్టర్, సో ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటారు? ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఏజ్ అనేది 15 years నుంచి 80 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏజ్ని బట్టి కూడా కొన్ని ట్రీట్మెంట్ సూట్ అవుతాయి, కొన్ని ట్రీట్మెంట్ సూట్ అవ్వవు.
అది మనం కన్సల్టేషన్ టైంలో డిసైడ్ చేసి అదే సమస్య ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ డిస్క్ ప్రాబ్లం ఉంది, 15 సంవత్సరాల అతనికి ఉంది, 80 సంవత్సరాల వాళ్ళకి ఉందనుకోండి, ఈ 15 సంవత్సరాల వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది కన్సల్టేషన్ అంటే మెయిన్ అదే కదా మనం డిస్కస్ చేసేది మెయిన్ అదే. 8 years వాళ్ళకున్న ఇతరత్ర సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఏ పంచకర్మ సూట్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకుని చేయటమే ఉంటుంది తప్పితే ఎవరికైనా చేసేది పంచకర్మలే. ఎవరికి చేసినా సరే ఇట్లాంటి సమస్యల నుంచి గ్యారంటీగా చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.